ఇక్కడ చెట్టు కింద వంట చేసుకొని తినాలని కోరిక ఉన్నది. మా పిల్లలందరూ వచ్చిర్రు, మేము తిని ఎంజాయ్ చేసి పోవాలని మామిడి చెట్టు కింద చేసుకుంటున్నాం. ఈ చెట్టు మా తాత నాటిందని చెప్పిన కదా, కాయలు సూపర్ టేస్ట్ ఉంటాయి. నైనతారా ఎంతసేపు ఆకలవుతుంది? అవుతుంది, ఆగు మహేష్ బాబు, ఉరుకులు అడకు. నమస్తే, ఎందరో తిండి వద్దు అందరికీ మా వందనాలు. అందరిట్లో మంచిగా మేమైతే బిందాసుకున్నాం, చదువుకున్నాం, కిరాకున్నాం. మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం. ఊరికి వచ్చినాం, మా దోస్తులు వచ్చిర్రు. వాళ్ళ కోసం ఏం చేద్దాం అంటే ఊళ్ళో అసలైన నాటుకోళ్ళు పట్టుకున్నాం, దావత్ ఇద్దాం. అది కూడా పెద్ద మామిడి చెట్టు ఉంది మాది, దాదాపు ఒక 50-60 సంవత్సరాలు. కోపించుకొని వచ్చి చిలకల కోదాం. చిలక అంటే పొలం. మొత్తం కొట్టేసిన, ఇప్పుడు తీసుకొని పోయి అమ్మకి ఇద్దాం. అమ్మతో మొత్తం మ్యారినేట్ చేయించి ఈడ మ్యారినేట్ చేసి ఈ నుంచి చిలకలకు తీసుకొని పోయి మార్కెట్ కింద వండుకుందాం. ఇప్పుడు ఏమేమి వేస్తావే? ఇప్పుడే దంచిన అల్లం వెల్లిపాయ పేస్టు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అని మళ్ళీ అక్కడ ఉంటుంది. సూపర్ వాసన వస్తుంది అల్లం వెల్లిగడ్డ. ఇది అంటే ఈ సంవత్సరాన్ని ఇలా ఏమేమి వేసి పట్టిస్తావు కారంలో? ఉప్పు కారంగా నువ్వు ఈసారి ఉప్పు కూడా వేయలే, ఓన్లీ కారమేనా? ఇది ఉల్లి కారమే చాలు. నూనె, ఉప్పు, మళ్ళీ మసాలా పడతావా? మసాలా పడతా, ఇప్పుడు ఆడేతాం. ఏమేమి వేసి పడతావు మసాలా? గసాలు, బాదం పప్పు. గసాలు కాదు, గసగసాలు. గసగసాలు, బాదం పప్పు, బాదం పప్పు కాదు, జీడిపప్పు. జీడిపప్పు, ధనియాలు, యాలకుల లవంగాలు. ఇది ఏం చేద్దాం అంటే క్యాన్లో పెట్టుకొని పోదాం, అడిగిపోదాం. అప్పటి వరకు అందులో మంచిగా మ్యారినేట్ అవుతుంది. పోయే వరకు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. పడుతుందంటావా? ఎక్కువ అవుతుందంట. చాలా మంచిగా ఇడ్చుకోండి. చెట్టు జారిపోతుంది, ఇది జారిపోతుంది. అన్ని దొరికినాయి కానీ ఈ రాళ్ళు దొరుకుతున్నాయి. ఈ రాళ్ళ కోసం పొలం అంతా తిరగాల్సి వచ్చింది. ఇదే మా మామిడి చెట్టు అనమాట. మా తాత నాటిండు, దాదాపు ఒక 50-60 ఏళ్ళు అవుతుంది. ఈ చెట్టు కింద వండుకొని తినాలన్నది ఎప్పటి నుంచో కోరిక. ఎందుకంటే ఇట్లా రాస్తారు బిల్లుకి మాడిపోకుండా. చిన్న చిన్న కాయలు కింద ఉంటాయి అంతే. సూపర్ ఉంది. బాగా గాలి వస్తుంది. ఆ గాలి రాకుండా మనం ఏం చేద్దాం అంటే ప్రొటెక్షన్ వేద్దాం. ఒకటి గాలి రాకుండా గూడు కట్టాలి. ఇప్పుడు కథం ప్రొటెక్షన్. అలా వెళ్ళి గడ్డ వేస్తుందా ఇక?
ఏమొద్దు వద్దు ఏవద్దు స్టూల్ వద్దు ఏం కాదు అన్నీ వేసినాం కదా. దేవాలి గంటే ఆడ పెద్దది కూర కలుపుకోనికి. ఇది గరం మసాలా వేస్తున్నా, గసాలు, ధనియాలు, యాలకులు, లవంగాలు, కొంచెం జీలకర్ర పట్టినా. నువ్వు పట్టినవా నాయన పట్టిన? నేనే పట్టిన. మా నాయన ఎందుకు చెప్తుంది? ఆయన కావాలని చెప్తున్నా, అట్లా నాయన హీరోలా రావాలని. మహేష్ బాబు చెప్తున్నాడు పట్టిన నాయన తార. ఏం కాదు ఏం కాదు, ఏమి ఇరిగిపోవచ్చు. అది ఇంతకంటే ముక్కలు వేసుకొని బాగుంటుందని ఇది తీస్తే అట్లా. ఎక్కువసేపు పెట్టకూడదు. ఈసారి ఎక్కువ వేసేవయ్యో. కావాలంటే సాంబార్ ఉంది, పెరుగుంది. కొంచెం మూత పెట్టి నేను చెప్పా. చాలు. ఉప్పు వేస్తారా? ఇంకా అదే అందా ఉప్పు ఉంది కదా ఝాన్సీ. మిదిలిచ్చినాక కొంచెం మసాలా, కొంచెం మిదిలిచ్చిన మరి నెయ్యి గీ అందుకని మళ్ళీ ఏమన్నా అంటాడని. ఏమంటారండి ఎలా అంటారు? ఇలా నేర్చుకుని మళ్ళీ నేర్చుకునేవారు ఇంగ్లీష్. కొంచెం చాలు. నేనే తీసుకుంటాను. అయితే ఈ బగార్ల స్పెషాలిటీ ఏంటంటే మా అమ్మ చేసే దాంట్లో ఫస్ట్ అల్లం వెల్లిగడ్డ వేస్తుంది. ఉల్లిగడ్డలు వేసిరనుకో అల్లం వెల్లిగడ్డ వేయగదు. మా అమ్మ చెవిషి ఆడది అల్లం వెల్లిగడ్డ వేస్తుంటే చేతితోనే వేస్తుంది. ఓ కొట్టుతురు కలుపునా. జీడిపప్పు మార్చొచ్చిన ఇంటికాడ 3 షేర్లు 4 కేజీలు. ఇంట్లో టేస్ట్ వచ్చేది మొత్తం అల్లం వెల్లిగడ్డని. ఎట్లే కలమా ఇది ఇంకా జర పండుగ కానీ పండుగ కర్రేపాకు ఎలక లవంగాలు వేస్తున్నాయా? ఇది మా అమ్మ స్పెషల్గా కొట్టే ధనియాల పొడి, యాలకులు, లవంగాలు, ఇంకేమేస్తాం? ఎల్లిగడ్డ వేస్తుంది, పచ్చి ఎల్లిగడ్డ. చూసి మళ్ళీ తర్వాత వేస్తాను. ఇప్పుడు ఈ ఎసరు మరీ వరకు వెయిట్ చేద్దాం. వెనకడికి బోనాల పండుగ చేసేది, గొప్ప పండుగ చేసేది. చేసిన తర్వాత చెట్ల కిందకి వెళ్ళేది, మంచిగా చెట్టు కింద వంటలు చేసుకొని తినేసేసి హ్యాపీగా ఉండేది. కాబట్టి ఈ రోజు మాకు హైదరాబాద్ నుంచి మా కొడుకు దోస్తులు వచ్చిర్రు. మంచిగా నాటుకోలు తెచ్చుకున్నాం, బగారాన్న వండుకున్నాం. మా కొడుకు దోస్తులు అందరు కలిసి తిని హ్యాపీగా ఎంజాయ్ చేసి పోవాలనుకున్నాం. మీరు వస్తే మీకు చెట్టు కింద తినబెట్టి మీకు ఎంజాయ్ చేసి పంపిస్తా. హాయ్ చిచ్చా, బాయ్ అయినతారా. బాయ్ మహేష్ బాబు. నాయనతారా ఎంతసేపు ఆకలవుతుంది? అవుతుంది, ఆగు మహేష్ బాబు, ఉరుకులు ఆడకు.
బా ఎంత కమ్మ వస్తుందో ఆయన వాటిని అర్జెంటుగా తినేయాలి. ఆల్రెడీ రెడీగా ఉన్న యోధులు ఆడ జీవితం. లాస్ట్లో నేను అప్పటి నుంచి ఫ్రెండ్స్ అని చెప్తున్నా కదా, శాంబిగాడు సైకిల్కి ప్యాచ్లు వేస్తాడు, ఈడాడు సుబ్బిగాడు బ్లాక్ టికెట్లు అమ్ముతాడు, జిలానీగాడు చెవులో దూది ఎడతాడు, ఈడు అప్పలరాజు అప్పడాలు వేస్తాడు. అయితేనే ఫేమస్. బగారా మాత్రం సూపర్ టేస్టీగా అనిపిస్తుంది. అంటే స్మెల్ మరి ఎట్లుంటుందో తెలియదు. మీకు గుర్తుకున్నా భూపాలన్న మనం సంక్రాంతికి పోయినాం, అన్నోళ్ళూరికి ఏనుగుపల్లి పోయింది. ఈడే కరీంనగర్ ప్రతిదీ అడిగి చెప్తాడు. టెంట్లు అంటే గుడాలు, కరీంనగర్ లో గుడాలు ఫేమస్ కదా. మా వాళ్ళు అట్లా అమలుగాని మొత్తం కామెంట్ చేస్తారు. ఎన్ని మార్కులు 9వ తరగతి? 120. ఓసారి అమ్మకు ఒక ముద్దు పెట్టు. మీకు విషయం తెలుసా భయ్యా, మా అమ్మోళ్ళది లవ్ మ్యారేజ్. పెట్టుకో. సంవత్సరానికి ఒకసారి బోనాల పండుగ చేస్తారు కాబట్టి బోనాల పండుగ చేసిన తర్వాత చెట్ల కిందకి వెళ్తాం. మేము చెట్ల కిందకి వెళ్ళి అందరు గమ్మత్తుగా వెనకడికి మంచిగా చేసేవాళ్ళం. మేము ఈ రోజు కూడా మేము చెట్ల కిందకి వెళ్ళాలని నాటుకోలు తెచ్చుకున్నాం, కోసుకున్నాం, బగారా వేసుకున్నాం. హ్యాపీగా ఇగో మా ఊరి దోస్తులంతా వచ్చిర్రు, మంచిగా చెట్టు కింద కూర్చున్నాం. మంచిగా మీరు వస్తే మీకు వండి మంచిగా పెడతాం. ఇదే చెట్టు కింద వండి మీకు అందరికి తినిపించి హ్యాపీగా పంపిస్తా హైదరాబాద్ ఎవరు వచ్చినా. అయితే ఈ మాట వీడియో స్టార్టింగ్ లో చెప్పాలి. అప్పుడు మా నాన్న ఏం ఆగలే, ఇప్పుడు పెగ్ చేసిండు, పర్ఫెక్ట్ చెప్తుండు, సింగిల్ టేక్ లో చెప్పిండు. చలో ఫస్ట్ బైట్ మా వాళ్ళతో పాటు మీతో పాటు నేను. అది రిపోయింది బగారా. ఎప్పుడైనా కానీ చెట్ల కింద వండుతారు కదా, సూపర్ ఉంటుంది. ఇగో ఈ పొలం అంతా మాదే, మా నాన్న దంపాయాలి, మా తాత దంపాయిచ్చాడు. అది నాకు ప్రౌడ్ గా ఫీల్ అయ్యేది. అదే చాలా మంది పొలాలు అమ్ముకున్నారు, మేము అమ్మినామా ఏమన్నా అమ్మలే. మా నాయన నిజం చెప్పాలంటే మా అమ్మ మా నాయన మస్తు కష్టపడ్డారు. అంటే అందరు అమ్మినా కూడా మా వాళ్ళు మా అమ్మ అసలు గట్టిగా పట్టింది. అసలు భూమి అమ్మొద్దు, పిల్లని కుంచాలి, మనం ఎన్నైనా కష్టపడతాం. మాలాడినోడికే రెడీ అయినాం. మా నాయన రెడీ అయ్యండి. ఎంత అప్పు ఉన్నా కానీ నేను మాట్లాడతా, అప్పు కడతాం మెల్ల కడతాం, కానీ పొలం అమ్మితే నువ్వు పొలం కొనలేమన్నాడు, అందుకే అమ్మలే. మా నాన్న ఫ్రెండ్ ఉండా నాయన ఇప్పుడు ఆయన చనిపోయిండు, చచ్చిపోయినట్టు ఆయన. మా నాయన మా ఊర్లో ఉన్న ఏకైక ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, శేఖర్ తాత అని. ఇప్పుడు ఊరికి వచ్చినప్పుడు మా నాన్న అసలు బయటికి కూడా వెళ్ళాడు, ఆయన చనిపోయిండు కోవిడ్ లా. నన్ను ఎవరన్నా నమ్మిరంటే శేఖర్ తాత ఒక్కడే నమ్మిండు. నువ్వు ఏ రోజుకైనా అవుతావు, నువ్వు ఏదైనా చేస్తావు అని నమ్మింది ఆయన ఒక్కడే. ఆయన చనిపోయినా ఆయన ఆఖరి చూపు చూడలేకపోయినా. నా లైఫ్లో ఉన్న బిగ్గెస్ట్ రిగ్రెట్ అది. మా నాన్నది ఆయనది గ్రేటెస్ట్ ఫ్రెండ్షిప్ అని చెప్తా. ఎందుకంటే ఇప్పటికి మా నాయన ఆయన కాల్ రికార్డింగ్స్ ఉంటాయా అవి పెట్టుకొని వింటూ ఉంటాడు. ఆయన ఇప్పుడు లేడు కాబట్టి ఇంట్లోకి వెళ్ళి నేను పెట్టుకోలేను. ఆయన ఉంటే మాత్రం మా ఇంటికి అసలు ఉండకపోయేది, వాళ్ళ ఇంటికనే ఉండేది. అట్లాంటి ఫ్రెండ్షిప్ ఉండాలి. నాటుకోడి బగారా మాత్రం అదరగొట్టింది మా అమ్మ. మా నాన్న ఇందాక అన్నాడు కదా, అంటే ఈ చెట్టు కింద మిమ్మల్ని కూడా తీసుకొచ్చి తినిపిస్తా అని గట్టిగా ప్లాన్ చేస్తున్నాము. మిమ్మల్ని కూడా ఆ వీడియోలు తీసుకొస్తా, మా ఊరికి తీసుకొస్తా, మిమ్మల్నే కాదు ఇంకెంతో మందిని తీసుకొస్తా. ఇదే చెట్టు కింద మీకు తినిపిస్తాం. ఇట్లాంటి అద్భుతమైన వీడియోలు చేస్తూనే ఉంటాం, మీ నోట్లో ఉరులు ఉరిపిస్తూనే ఉంటాం. మీ ఊర్లో కనుక ఏదైనా చెట్టు ఉంటే, ఇంకా మెయిన్గా చెప్పేది ఏంటంటే చెట్లు నాటూరి. మా తాత నాటండి ఈ చెట్టు 50-60 ఏళ్ళు అవుతుంది. ఇవాళ మేము వచ్చి చెట్టు కింద తింటున్నాం. మీరు కూడా చెట్లు నాటితే రేపన్నాడు మీ గ్రాండ్ చిల్డ్రన్ కూడా వచ్చి ఆ చెట్టు కింద తింటారు. ఫ్యూచర్ జనరేషన్స్కి మంచిగా ఉంటుంది. ఎందుకు అడుగుతున్నా అంటే June 5th నా బర్త్డే, వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే. ఆ రోజు నా కోసం నన్ను ఇష్టపడేవాళ్ళు ఎవరైనా ఉంటే ఒక చెట్టు నాటురు నా కోసం. ఆ పిక్ నాకు పంపురి, నేను ఇన్స్టాలో యూట్యూబ్లో షేర్ చేస్తాను. ఇట్లాంటి మంచి మంచి వీడియోలు చేస్తూనే ఉంటాం. మీ నోట్లో ఊరులు ఉరిపిస్తూనే ఉంటాం. మీరేం చేయాలి, నచ్చింది చేయరి ఉంటాం. అలా ఎందరో తిండి పోతులు. అందరికీ మా వందనాలు. బాయ్, లవ్ యూ చిచాస్. బాయ్ 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 సబ్ బాయ్ బాయ్ అమ్మ బాయ్. బాయ్ నాన్న బాయ్.